కుమారుడు బలవంతుడా, కానీ పారిపోతుంది ఎవరు? తండ్రే పారిపోతుంది. తండ్రే పారిపోతాడు. కుమారుడు ఎదుట నుండి పారిపోతున్నప్పుడు అతడు రచించినటువంటి కీర్తన అన్నాడు. చాలా విలువైనటువంటి మాట ఉంది కదా. ఈరోజు కొన్ని సార్లు పారిపోయే అనుభవాన్ని నేను నువ్వు కలిగి ఉన్నావు. పరిస్థితులు మనలను పారిపోయేటట్టు చేస్తున్నాయి, దూరంగా వెళ్ళేటట్టు చేస్తా ఉన్నాయి. అదిగో అక్కడ అబ్షాలోము స్థానంలో కొంతమంది వ్యక్తులు ఉండొచ్చు, కొన్ని పరిస్థితులు ఉండొచ్చు, కొన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉండొచ్చు. అబ్షాలోము అదిగో చాలా అందమైన వాడు. అబ్షాలోము అదిగో దావీదుకు చాలా అదిగో చాలా ఇష్టమైన కుమారుడు. కానీ అతడు ఎదుట ఇప్పుడు నిలవలేకపోతున్నాడు, పారిపోతున్నాడు దావీదు భక్తుడు. ఒక్కొక్కసారి అది పరిస్థితులు మనల్ని ఏం చేస్తాయి అంటే పారిపోయేటట్టు చేస్తాయి. వారు కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, వాళ్ళు నీ యొక్క అదిగో మరి కుటుంబం కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెట్టులు కావచ్చు. ఆ పరిస్థితులు మనల్ని ఏం చేస్తాయి అంటే అది దూరంగా పారిపోయేటట్టు చేస్తాయి. అదే సందర్భాన్ని ఈ యొక్క ఉదయకాలం మన ముందు పెట్టాడు దేవుడు. అయ్యా నేను తట్టుకోలేకపోతున్నాయ్యా, ఈ సమస్యల వల్ల, ఈ బిడ్డల వలన, ఈ కుటుంబం వలన, ఈ బాధల వలన, ఈ బంధుల వలన నేను కూడా పారిపోతున్నానయ్యా అంటే దేవుడు నిన్ను ధైర్యపరచునుగాక. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చదువుకున్న భాగములు చూసినప్పుడు ఆ సందర్భాన్ని చూస్తే ఇక్కడ 3వ అధ్యాయం మొదటి వచ్చిందని చదువుతాం. యెహోవా నన్ను బాధించువారు ఎంతో, ఒక్కరు కాదంట, ఇద్దరు కాదంట, ఒకరు కాదు ఇద్దరు కాదు, దావీదుని బాధ పెట్టేవాళ్ళు ఒకరు కాదు ఇద్దరు కాదంట. ఎంతమంది అట? ఎంతో మంది. దానికి అదిగో లెక్కలేదు ఎంతమంది దావీదు మీద కుట్ర చేస్తున్నారు, దావీదుని ఇబ్బందులు పెడతా ఉన్నారు, దావీదుని అదిగో సమస్యలలో పెడతా ఉన్నారు. కొన్ని పరిస్థితులు దావీదు మీదకి తీసుకొచ్చారు. ఆ సందర్భము ఎవరు చెప్పుకున్నాడయ్యా అంటే దేవాది దేవునికి చెప్పుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ సందర్భంలో మనం చూస్తే అదిగో అదిగో ఆ సమస్యలు ఉండగా తన మీదకి వచ్చిన అనేకుల గురించి దేవునికి అదిగో చెప్పుకున్నటువంటి ఆ అనుభవం కనబడతా ఉంది, ఆ పరిస్థితులు మనకి కనబడతా ఉంది. ఆ భాగంలో మనం చదువుకుంటే ఇక్కడ అంటారు కదా, 5వ వాక్యాన్ని చదువుకుంటే ఇన్ని పరిస్థితులలో ఎవరిని ఆధారం చేసుకున్నాడట? తన కుమారుడు విషయంలో ఎవరిని ఆధారం చేసుకున్నాడట? తన యొక్క బాధించే వారి విషయంలో ఎవరిని ఆధారం చేసుకున్నాడట? దేవుని ఆధారం చేసుకున్నాడండి. అంటున్నాడు కదా, యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొందును, నిద్రపోతును, మేల్కొందును. లేకపోతే ఒక ఆలోచన, నేను పండుకుంటాను, నిద్రపోతాను, మేల్కొంటాను కనుక ఏ పరిస్థితుల్లో నా మీదకు వచ్చినా, ఏ విషయంలో భయపడను, ఏ విషయంలో దిగులు చెందను, నేను పండుకుంటాను, నిద్రపోతాను, మేల్కొంటాను. దేవునికి స్తోత్రం. ఆధారమైన దేవుడు ఇస్తున్నటువంటి అభయము, ఇస్తున్నటువంటి ఆదరణ, ఇస్తున్నటువంటి దేవుని ధైర్యము మనం కలిగి ఉండాలి ఈ రోజున. దేవునికి స్తోత్రం. అలాగంటూ ఏమన్నారట? అదిగో లేచిన వెంటనే ఎంతమంది వచ్చారు తన దగ్గరికి? 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోకరించినను నేను భయపడను. దేవునికి స్తోత్రం. అంటున్నాడు కదా, నా ప్రక్కన ఎంతమంది అట? 10,000 మంది అంటాడు కదా. ఒకసారి అంటాడు, నా ప్రక్కన 1000 మంది పడినను, నా కుడి ప్రక్కన అపాయకురాని. ఇక్కడ ఎంతమంది వచ్చారంట? 10,000 మందిని సమకూర్చుకుని నా మీద పోతే నేను మాత్రం, నా సమస్య ఒకటి కాదు, నా సమస్య ఇద్దరు కాదు, నా సమస్య 10 మంది కాదు, నా సమస్య 100 మంది కాదు, నా సమస్య వేల ఉంది అని 10,000 మందిగా కనబడుతుంది అంటున్నాడు. ఇంత సమస్యలు మనం ఉన్నావా? మనకు వచ్చేది లెక్క పెడితే 2, 3 లేకపోతే ఏదో అదిగో అలాగా వస్తా ఉంటే దానినే మనము కురిగిపోతా ఉంటాము, ఆగిపోతా ఉంటాము, ప్రార్థన చేయలేకపోతా ఉంటాము, పరిస్థితుల వల్ల అదిగో పడిపోతా ఉంటున్నాము, దూరం
ఆగిపోక ఎవరికి స్తోత్రా. దేవుని మాట ముందుకు సాగాలని, దేవుని మాట ముందుకు వెళ్ళాలని, దేవుని మాట దేవునిలో నడవాలని ఆయన కోరుకుంటా ఉంటాడు మనల్ని. కనుక ఇక్కడ 10,000 మంది అనే మాట మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథములు మనం చదువుకుంటే ఇక్కడ ఆ పరిస్థితులు అన్నిటిని మనం చూడగా ఇక్కడ అంటారు కదా, మరి మొదటి 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుదామా. మరియు బలి అర్పింపవలెనని అబ్షాలోము దావీదు యొక్క మంత్రిని అతని ఊరి నుండి పిలిపించి ఉండెను. జనము మరి ఎక్కువ చేత కనుక కుట్ర చేస్తాను ఒకరిని పిలిపించాడట. ఎవరంటే అతని పేరు ఎవరట? అబ్షాలోము గీలోనీయుడైన అహీతోపెలు పేరేంటట? భలే ఉందా పేరు కూడా. ఏ పేరట? అహీతోపెలట. అతని దగ్గర జనులు ఉన్నారట. అతడట దావీదు దగ్గర మంత్రివర్గ స్థానంలో ఉన్నవాడు, ఒక మంత్రి, ఒక బలమైనటువంటి వ్యక్తి. అతన్ని పిలిపిస్తున్నాడు. అదిగో అన్ని తెలుసు, నా తండ్రి గురించి ఇదిగో అన్ని తెలుసున్న వాడు. అతడు ఒక బలమైనటువంటి వ్యక్తి. అతడు పట్టుకుంటే నాకు సహాయం వస్తుంది, ఏదైనా చేయగలను అనే ఒక కుట్ర. ఆ కుట్ర ఎలా ఉందట? బలము ఎక్కువగా ఉందట, బలం ఉందంట. కుట్ర చిన్నది కాదు. దావీదు మీద చేసే కుట్ర అది చిన్నది కాదట. ఎలా ఉందట? అది బహుబలమాయను. ఆలోచిస్తున్నారా? ఒక్కొక్క విషయాలలో నీ మీద, నా మీద, లేకపోతే మన మీద సాతానుడి యొక్క కుట్ర ఎలా ఉంటదంట? బలంగా ఉంటది. మనం అనుకుంటాము టేక్ ఇట్ ఈజీ, ఏ పర్వాలేదు అనుకుంటాం. కానీ అది బలహీనములో పడవేస్తుంది, అపాయంలో పడవేస్తుంది, పరిస్థితుల్లో అనేక దానిలో పడవేస్తుంది. అలాంటి పరిస్థితులు ఎదురవుతా ఉంటే అని గుర్తుపెట్టుకోవాలి. కుట్ర ఉంది. దావీదు మీద కూడా ఒక కుట్ర ఉంది. ఆ కుట్ర అలాగ జరుగుతున్న ఆ సందర్భం అక్కడ కనబడతా ఉంది. ఆ యొక్క విషయాలలో మనం చూడగా దేవుని బిడ్డలారా, ఈ దినాన దేవుడు తన మాట అక్కడ అంటున్నాడు. అదిగో అహీతోపెలు, అక్కడ ఆ యొక్క అహీతోపెలు పిలిపించి ఆ యొక్క విషయాలలో మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ అంటాడు ఒక మాట మనం చదువుకుంటే, దేవుని యొక్క వాక్యములు మనం చూడగా ఆ యొక్క విషయాలలో దేవుడు చెబుతున్న కొన్ని మాటలు ఉన్నాయి. సాతాను చేసే పని ఉంది. అది ఎలా చేస్తాడో ఒక మాట ఇందులో మనం చూసినప్పుడు అక్కడ ఒక మాట రాస్తూ ఉన్నాడు దేవుడు తన కృప చేత. అంటే జకరియా గ్రంథము 3వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుకున్నాం. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు, దూత ఎదుట యెహోషువ నిలువబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనుపరిచెను. కనుక 2 విషయాలు చెప్తున్నాడు. ఎప్పుడట ప్రధాన యాజకుడు దేవుని తోటి ఎదుట నిలబడ్డాడట. నిలబడితే వెంటనే ఎవరున్నారంటే పక్కనే సాతాను కూడా ఫిర్యాదు చేయడానికి వచ్చాడంట. ఫిర్యాదు చేస్తాడు. సాతాను చేసే పని ఏంటి? ఫిర్యాదు అంటే కంప్లైంట్. ఇంగ్లీష్ లో కంప్లైంట్స్ అని చెప్తారు. ఇంకా కంప్లైంట్ అంటే ఏదో నేరం మోపటం, ఏదో విధమైనటువంటి నింద మోపటం, ఇంకా ఏదో కాలిమాట చూడడం. ఫిర్యాదు తీరే సాధారణ పని ఫిర్యాదు చేస్తా ఉంటాడు. అదిగో ప్రధాన యాజకుడు అక్కడ ఉంటే, ఆ ప్రధాన యాజకుడైనా అక్కడ యెహోషువ దేవుని ఎదుట తోటి ఎదుట నిలబడితే వీడు కూడా వెళ్ళాడట. ఏం చెప్తాడో మీరేం చెప్తారో చూద్దాం అసలు. కానీ ఇలా వెళ్ళి నిలబడతానంట. అప్పుడేం చేశాడంట? సాతాను ఇప్పుడు అంటున్నాడు, సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును. కనుక అదిగో దైవజనుడుగా అక్కడ
వస్తుంది. దేవునికి స్తోత్రం. సేవకుడు అంటే తన ప్రజలను ఎక్కడ తీసుకెళ్ళాలనుకుంటాడు? దేవుని యొక్క సన్నిధికి. సాతానేమో ఫిర్యాదు చేసి కుమ్మజాత వెనక బలహీనములు పరచడానికి సాతాను గంటే ఉన్నాడు, గుర్తుపెట్టుకోవాలి. అయితే గద్దించాడట. అయితే అతడు అగ్నిలో నుండి కనుక ఒక వ్యక్తి గురించి చెప్తున్నాడు. యెరూషలేము సంఘంలో ఉన్న బిడ్డ గురించి, రక్షణ పొందుకున్న బిడ్డ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి దాసుడుగా, ప్రధాన యాజకుడుగా ఇదిగో ఉన్నటువంటి యెహోషువ అంటున్నాడు. ఎవరు అనుకుంటున్నాము? కొలిమిలో నుండి, అగ్నిలో నుండి తీయబడిన ఒక కొరమి వలెను ఉన్నాడు కదా అని కనుక యెహోవా దూత సాతాను అని ఎవరుకుంటున్నాం? వాళ్ళు ఎక్కడి నుండి తీయబడ్డారో తెలుసా? కొలుగులు అగ్నిలో నుండి తీయబడిన వాడు. ఒక బంగారము శుద్ధి అవ్వాలి అంటే, అదిగో మేలిమి బంగారం అవ్వాలంటే అదిగో అగ్నిలోకి వెళ్ళాలి. అగ్ని ఉంది, అగ్ని చేత పరిశుద్ధం ఉంటాడు. ఏ శోధన వచ్చినా, ఏ కీడు వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ అపాయం వచ్చినా, ఇదిగో మన జీవితాలలో వాటి ద్వారా మనం ఏం చేస్తాడంటే దేవుడు మారుస్తాడు సువర్ణముగా. మనం అనుకుంటాం కదా, ఏంటి కష్టం, నా జీవితం అంతా కష్టాలు. ఎస్, అది ఎందుకో తెలుసా? ఒక అగ్ని అనే కొలిమిలో నుండి తీసి నిన్ను ఏం చేస్తున్నాడు అంటే ఒక కొలిమి వలె, నిప్పు కణం వలె చేస్తాడు. కణం, నిప్పు కణము అది ఏం చేస్తుంది అంటే దాన్ని పట్టుకోలేరు, అది కాల్చేస్తుంది. దాన్ని పట్టుకోవడానికి సాహసించద్దు, ఎందుకంటే అసలు కాల్చేస్తుంది. అది ఆ నిప్పులో, ఆ కొలిమిలో నుండి వచ్చిన అటువంటి వ్యక్తిగా, ఒక విశ్వాసిగా, ఒక సంఘముగా ఉండాలని దేవుని ప్రణాళిక. దేవునికి స్తోత్రం. కొలిమిలో కాల్చబడి ఉండాలి. అది కొలిమి అంటే నిప్పుల కణం. విశ్వాసి ఎట్లా ఉండాలి తెలుసా? నిప్పుల కణం ఉండాలి, మండాలి అంటాడు కదా. నా మాట అగ్నిలో కాల్చబడిన రీతి కావాలి. అగ్నిలో కాల్చబడాలి. మనము చల్లగాను లేకపోతే నిలువెచ్చని స్థితిలో ఉండకూడదు. విశ్వాస జీవితంలో ఏదో నా జీవితంలో, ఏదో నా ప్రార్థనలో కాదు. అదిగో మరి నీ విశ్వాస జీవితము ఒక కణము, నిప్పులలో నుండి తీయబడిన, అగ్నిలో నుండి తీయబడిన కణముగా ఉండాలి. అది పవర్ఫుల్. విశ్వాసం అంటే భలే ప్రార్థన చేస్తుందండి. విశ్వాసం అంటే భలే ప్రార్థన చేస్తాడండి. అది చేస్తాడే కాదండి అన్నారా? అంతే కానండి అంటే ఇంకా కాల్చబడాలా. కొలిమిలో కాల్చబడిన రీతి మనం చూస్తున్నాం. కొలిమిలో ఎప్పుడు కాల్చబడతామో తెలుసా? ఇక్కడ మనము కొలిమిలో కాల్చబడటం వలన మనము కొన్ని ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఏంటి ఆశీర్వాదములు అంటే? ఒకటి, ఎదుగో కాల్చబడి నిప్పులలో నుండి కాల్చబడిన వ్యక్తిగా, అదిగో కొలిమిలో నుండి కాల్చబడిన వ్యక్తిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ఇక్కడ అంటారు కదా, ఆ యొక్క ప్రధాన యాజకుడు అంటున్నాడు, వాళ్ళు ఎవరో కాదు, అగ్నిలో నుండి, నిప్పుల నుండి కాల్చబడిన వ్యక్తిగా అని చెబుతూ ఉన్నాడు. అన్నమాట. ఆ మాట కంటిన్యూ చేద్దాం. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలువబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేసి ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములను నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. కనుక ఇప్పుడు అక్కడ కొలిమిలో నుండి తీయబడిన వ్యక్తికి అటు ఏ వస్త్రాలు వచ్చినాయట? ప్రశస్తమైన వాట, అలంకరణ వచ్చిందట. అగ్నిలోకి వెళ్ళిన వ్యక్తే ఒక ఆకారం వస్తుంది. తుప్పంతా, బలహీనత అంతా, బలహీనమైన మాటలంతా, లోకమంతటా, అది పాపమంతటా కాల్చబడిన వ్యక్తిలో ఏముంటదంటే ఒక అలంకరణ కనబడింది, ఒక తేజస్సు కనబడింది, ఒక మహిమ కనబడింది, ఒక దేవుని ఆశీర్వాదం అనేది అది కనబడింది ఆ కుటుంబంలో. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనము అక్కడ కొలిమిలో కాల్చబడడానికి మనము కాల్చబడిన ఆ సందర్భంలో మన జీవితాలలో కొన్ని ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఏంటో తెలుసా? మొదటిది మనం చదువుకుంటే అదిగో అంటాడు, యెషయా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. 31వ అధ్యాయము 9.
వారు పడుచువారు దాసులగుదురు. భీతి చేత వారి ఆశ్రయ దుర్గము సమసిపోవును. వారి అధిపతులు ధ్వజమును చూచి భీతి నుండి వెనుక తీయుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మాట కావాలి మనకి. సియోనులో ఆయన అగ్నియు, యెరూషలేములో ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండు స్థలాలున్నారంట అగ్ని ఉంది. ఎక్కడెక్కడంట? సియోనులో ఉందట, రెండోదేమో యెరూషలేములో ఉందట. సియోను అంటే పరలోకం, యెరూషలేము అంటే దేవుని మందిరం. దేవునికి స్తోత్రం. ఈ రెండు స్థలాలలో అగ్ని ఉందట. అందుకోసం ఇక్కడ అంటున్నాడు కదా, ఇదిగో ఆయన కొలిమి, ఆయన అగ్నిలో అదిగో తన ప్రజలు ఏం చేస్తున్నాడు అంటే కాలుస్తున్నాడు. శ్రమలనే దానిలో, నిందలనే దానిలో, అవమానములనే దానిలో, బాధలనే దానిలో, ఇబ్బందులనే దానిలో, తెలియని పరిస్థితులనే దానిలో అదిగో నిన్ను అలాగో కొలిమిలో పెట్టి తీసి ఎక్కడికి వెళ్ళాలంటే యెరూషలేము అనేటువంటి మందిరములో నుండి ఎక్కడికంటే నీ ప్రయాణము సియోను అనబడిన అదిగో దేవుని యొక్క పరలోకం. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో కొంతకాలమే, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఎంతో కాలం ఉండినా అదిగో ఏదో ఒక రోజున అదిగో ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. కాబట్టి జీవితంలో ఏం కావాలంటే అగ్ని వంటి కొలిమి, ఈ కొలిమి చేత కాల్చబడిన అనుభవం, ఈ అనుభవంలో నుండి పరలోకములకు వెళ్ళాలనేటువంటి దేవుడి ఉద్దేశం. దేవునికి స్తోత్రం. సాతాను ఫిర్యాదు చేసి ఎక్కడ తీసుకెళ్లాలనుకుంటాడు? నరకాన్ని తీసుకెళ్లాలనుకుంటాడు, నరకంలో ఉంచాలనుకుంటాడు. యుగములు అగ్నిలో కాల్చడానికి తీసుకెళ్తాడు. కానీ ప్రభు ఏం చేస్తున్నాడే అంటే అందులో పడకుండా అదిగో పరలోకం అనే సియోను యొక్క అగ్ని చేత అదిగో పరిశుద్ధపరచబడి జనాంగం అక్కడ ఉన్నారు. అబ్రహాము మొదలుకొని అదిగో తన పితరులైన మనందరూ అక్కడ మన పితరులు ఉన్నారు. అక్కడికి వెళ్ళాలనేదే దేవుని ప్రణాళిక. దేవునికి స్తోత్రం. అంతేకాని శ్రమల ద్వారా, కష్టాల ద్వారా ఏదో మనలను ఇబ్బంది పెట్టాలని దేవుని ఉద్దేశం కాదండి. శ్రమలు వస్తాయి, నిద్రలు వస్తాయి, బాధలు వస్తాయి, కుటుంబ పరిస్థితులు తారుమారు. లోకంలో సామెత వాళ్ళు బళ్ళు ఎప్పుడు ఏ పరిస్థితి మారితే ఎవరికి. కానీ ఏది ఏమైనా కానీ ఇక్కడ అంటున్నాడు కొలిమిలో కాల్చబడిన ఆ పరిస్థితి కనబడుతుంది. సియోనులో పరలోకంలో అదిగో ఆయన పరిశుద్ధులు ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలి. పరలోకంలో ఎవరున్నారట? పరిశుద్ధులు. అక్కడ పరిశుద్ధ సమూహం ఉంది. ఆ పరిశుద్ధ సమూహంలో నిన్ను నన్ను చేర్చాలని, ఆ పరిశుద్ధ సంఘముగా అదిగో దేవుని రాజ్యములో ఉండాలని ఈ ప్రయాణం, ఈ పరుగు, ఈ ప్రార్థన, ఈ ప్రయాసము, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు, నష్టాలు పడుతుండగా, ప్రయాసపడుతుండగా మనం వెళ్ళాల్సిన గమ్యం ఏంటో తెలుసా? సియోను అనబడిన పరలోకం. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, పరలోకములో ఉన్న అగ్ని అదిగో ప్రార్థన చేస్తే, ఏలియా ప్రార్థన చేస్తే పరలోకములో ఉన్న అగ్ని కిందకు వచ్చి బలిపీఠం ఉన్న బలి అర్పణను దహించి వేసింది. దేవునికి స్తోత్రం. తన అర్పణ దేవుడు అంగీకరించినట్లుగా చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు చూస్తుండగానే దేవుని కార్యం అక్కడ జరిగింది. కారణం ఏంటో తెలుసా? ఏలియా అదిగో అగ్ని వంటి వాడు, అతడు కాల్చబడిన అనుభవం కలిగిన వాడు, అతడు కాల్చబడిన విశ్వాస జీవితం కలిగిన వాడు, అతడు కొలిమిగా ఒక కణముగా మార్చబడిన వాడు. తన ప్రార్థనలో సవాలుంది. తన ప్రార్థన దేవుడు విన్నాడు. అదిగో పరలోకము నుండి, ఆకాశము నుండి అగ్ని వచ్చి ఆ కింద దహించిన అనుభవం కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం. ఎవరి ప్రార్థన దేవుడు వెనువెట్టే అద్భుతాలు చేస్తాడంటే ఎప్పుడైతే మనము కాల్చబడతామో ఈ శ్రమల ద్వారా, ఈ కష్టాల ద్వారా, ఈ నిందల ద్వారా, అవమానముల ద్వారా, బాధల ద్వారా, కుటుంబ పరిస్థితుల ద్వారా ఎప్పుడైతే కాల్చబడిన అనుభవంలో ఉంటామో ప్రతి విషయంలో దేవుడు వెనువెట్టే ఉంటాడు. దేవునికి స్తోత్రం. విడిచిపెట్టాడాయన, ఈ బిడ్డలు విడిచిపెట్టాడాయన, ఈ కుటుంబాన్ని విడిచిపెట్టాడాయన, ఈ కొంత సంవత్సరాలు విడిచిపెట్టాడు. అది నిన్ను నీ జీవితంలో అద్భుతములు చేసే దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన నమ్మదగిన దేవుడు. కాల్చబడిన అనుభవంలో మనం చూస్తున్నాం. కాల్చబడిన అనుభవంలో ఏం కలిగింది అంటే ఒక విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటే నిర్గమకాండ 3వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుకున్నాం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో
యిత్రో అనబడిన తన మామ మందను మేపుతూ ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ అది కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింద చూచుదనను కొనెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చదువుకునే భాగంలో చూస్తే ఇక్కడ మోషే ఐగుప్తు నుండి పారిపోయి వచ్చాడు. వచ్చిన తర్వాత మిద్యాను యాజకుడు అయినటువంటి ఇతరుడు ఎక్కడ ఉన్నాడు, అక్కడ తన మామ అయిపోయాడు, పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన దగ్గర ఏముందంట, మందలోనే ఆ గొర్రెల మందలు మేపుకుంటా వెళ్తున్నాడు, వస్తున్నాడు. అయితే అక్కడ చదువుకున్న భాగంలో అక్కడ అంటాడు కదా, మొదటి వచ్చిన చదివితే మోషే మిద్యాను యాజకుడైన యిత్రో తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకి ఎక్కడ తీసుకెళ్ళాడంట, అరణ్యము అవతలకి. ప్రతిరోజు ఉందేమో అరణ్యంలోనే, ఇప్పుడేమో అవతలకి వెళ్ళాలి. ఎప్పుడైతే మనిషి మనం కాల్చబడే అనుభవం ఎక్కడ పోతామంటే అరణ్యము దాటాలి. మనం చాలా మంది అరణ్యములోనే అలసిపోతున్నారు, అరణ్యములోనే వాళ్ళు పడిపోతున్నారు, అక్కడే సాయం చేస్తుంది. ఆ అరణ్యము దాటితే ఏం చూస్తామయ్యా అంటే ఒక అద్భుతమైన కార్యాన్ని చూస్తాం. ఇక్కడ మోషే ప్రతిరోజు అరణ్యములో మేపుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడేమో ఆ రోజు ఏం చేశాడంట, అవతలకి అరణ్యము అవతలకు తోలుకొని పోయి దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాడు. అది ఎప్పుడైతే అరణ్యము దాటుతామో, అరణ్యం అంటే దేవుని బిడ్డలారా అంటారు కదా, అది లోకము. అరణ్యము అనేది లోకము. అది శరీరాశులు ఉంది అక్కడ, నేత్రాశులు ఉంది అక్కడ, జీవము ధర్మం ఉంది అక్కడ. అరణ్యము దాటితే దేవుడు కనబడతాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడతాడు, దేవుని కార్యాలు చూడగలుగుతాం, దేవుని అద్భుతాలు చూడగలుగుతాం, దేవుని ఆశ్చర్య కార్యాలు చూడతాం. ఎప్పుడు అరణ్యము దాటితేనే. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దాటాడో ఒక మండుచున్న పొద కనబడుతుంది. ఆ పొదలో నుండి అదిగో దేవుడు మాట్లాడితే కనబడుతుంది. అది ఏంటో చూద్దామని అవతలికి వెళ్తే ఆ మంటలో ఆ పొదలో నుండి దేవుడు అదిగో మోషేను కాల్చిన అనుభవం కనబడుతుంది. అతడు మండిన అనుభవం కనబడుతుంది. అతడు మార్పైన అనుభవం కనబడతా ఉంది. అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, మోషే అని చెప్పి తనకు ఒక బాధ్యత ఇచ్చాడు. ఏమిటో తెలుసా, ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి ఒక నాయకుడిగా 6 లక్షల కాల్బలాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనము దాటి అడ్డరికెళ్తామో, ఎప్పుడు మనం ఉన్న దానిలోనే, సమస్యలలోనే, లోకంలోనే ఏంటో నా జీవితం ఇంతేలే అనుకొని అక్కడే ఉంటాం. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడంటే కోనేటి ప్రక్కన 38 సంవత్సరాలు ఉన్నాడు, అక్కడ పడింది. ఎప్పుడైతే ఏసై వచ్చాడో లేపాడు, తీసుకెళ్ళాడు. ఇక అక్కడ ఆయన కూర్చున్న దాఖలాలు లేడు. లెగవాలి మనం దేవుని మందుల పరిచర్యలో, దేవుని పరిచర్యలో లెగవాలి. ఎప్పుడయ్యా అంటే మంట ఆ కొలిమిలో మనము కాల్చాలి. ఆ కాలిస్తేనే అది ప్రయోజనమైంది నీకు నాకైంది. ఆ కాల్చి అది ఒక రూపాన్ని మార్చేస్తాడు, మన ఆకారాన్ని మార్చేస్తాడు. ఆ ఆకారం వచ్చిన నాడే దేవుడు ఏం చేస్తాడో తెలుసా, అద్భుత కార్యాలను అక్కడ అంటున్నాడు కదా. ఆ వింత చూచడానికంటే అక్కడ అంటాడు కదా, తర్వాత దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచును. చూసావా, అరణ్యం వదిలిపెట్టిన తర్వాత జరిగిన కార్యం అంటే తెలుసా, దేవుడు చూశాడు. ఇక నాకు చూడలేదంటే లోకాలు అంటే ఏం చూడడు. లోకాలు అంటే ఎవరు పట్టించుకోరు. అది దాటి వచ్చావా దేవుడు చూస్తాడు. దేవుడు చూశాడా, నిన్ను ఒక మహిమలో, ఒక ఉన్నతమైన స్థానంలో పెడతాడు. ఆశీర్వాద కర్మగా దేవుడు వచ్చుతాడు. ఆ కార్యం కోసం ఈ రోజు నన్ను నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ తట్టు వచ్చుట ఆ దేవుడు చూసి ఏం చేశాడంట, చదువుతాం.
మోషే అని అతనిని పిలిచెను. కనుక పేరు పెట్టి దేవుడు పిలిచాడు. పిలిచాడు, మోషే అని పిలిచాడు. అంటే దేవుడు రోజు అరణ్యములో వెళ్ళిపోతా మొత్తం అంతా చూస్తున్నాడు. ఈ రోజు అయితే పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఎప్పుడైతే మనము ఆయన మాట విని అదిగో అయ్యా ఇవే నాకు కావాలయ్యా, ఈ లోకమయ్యా, లోకంలో పాపమయ్యా, శరీరాసులు నేత్రాసులు చీపడమయ్యా, నా పొద్దయ్యా నీ మాట వింటానని దాటుకుంటూ వస్తాము. అప్పుడు అంటాడు పేరు పెట్టి నిన్ను నన్ను పిలిచే దేవుడికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ అలాంటి అనుభవం కనబడతా ఉంది. అలాంటిది ఎందుకో తెలుసా, అదిగో అగ్ని దగ్గరకు వచ్చి కాల్చబడిన అనుభవం. ఎందుకో తెలుసా, యోహాను పత్రికలో మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు కదా, ఇందాక మనం చెప్పుకున్నాం, దేవుని మూలముగా పుట్టిన వాడందరూ లోకమును జయిస్తారు. చూసారా, లోకమును జయించదురు అన్నారు దేవుని మూలముగా. అంటే మన ముందు ఏముంది, మన ముందు లోకం ఉంది, లోకం ఉంది, లోకంలో పడిపోతున్నారు, లోకంలో పడిపోతున్నారు. అదిగో ప్రార్థనలు నిలవలేక, ప్రార్థనలో ఉండలేక లోకాశల్లో పడిపోతా ఉన్నారు. ఈ లోకపు ఆశల్లో పడిపోతున్నారు, అది లోకపు ఆశల్లో పడిపోతున్నారు. అందుకోసం లోకంలో ఏముందంట, శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవపడము. కనుక అయితే దేవుని మూలముగా పుట్టిన వాడు అందరూ లోకమును జయించదరు. లోకమును జయించిన విజయము దేవునికి స్తోత్రం. అది జయించాలి అంటే అగ్ని వంటి విశ్వాసం మనకి కావాలి. అగ్నిలో కాల్చబడి ఒక కణం, ఆ కణం నిప్పు కణంగా తయారైతే దాన్ని పట్టుకోవాలంటే శాస్త్రం కాలిపోతే, చేతులు కాలిపోతే దగ్గర కూడా రాలేదు. చంద్రమండలం దగ్గరికి వెళ్తున్నారు కానీ సూర్యమండలం దగ్గరికి వెళ్తున్నారా? ఆ సూర్యమండలం అంట కోటి సూర్యుల తేజస్సు కలిగిన దేవుడు అన్నాడు, నా దగ్గరకు రండి మనం కాల్సం. దేవుడికి స్తోత్రం. కనుక అదిగో ఈ యొక్క అంత ప్రేమ కలిగిన దేవుడు అంటున్నాడు కదా, మీరు లోకమును జయించాలి. అందుకోసమే ఇంకా మనం చదువుకుంటే ఇందులో యోధ పత్రికలో మొదటి అధ్యాయం 23 వచనం చదువుకుందామా? యోధ పత్రిక మొదటి అధ్యాయము అంటున్నారంట, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన అపవిత్రమైన ప్రవర్తనకు ఏ మాత్రము ఒప్పుకొనక అసహించుకొనొచ్చు కొంతమంది ప్రవర్తన విషయంలోనంట ఎక్కడ ఉన్నారంటే వెళ్ళి శరీర సంబంధమైన దాన్ని పడిపోతున్నారట, అగ్నిలో పడిపోతున్నారట. అది ఈ లోక సంబంధమైన నరకమైన దానిలో పడిపోతున్నారు. వాళ్ళు లాగండి, అపవిత్రతను అసహించుకోవట్లేదట, అపవిత్రమైన కార్యాలు అసహించుకోవట్లేదు. కనుక వారిని రక్షించండి అని దేవుడు తన సంఘానికి చెప్తున్నాడు యోధ ఆ పత్రికలో. అయితే అంటున్నాడు అపవిత్రమైనది ఉన్నది, దానిని ఏం చేయాలట, అసహించుకోనడు, ఒప్పుకొనక అసహించుకొనొచ్చు. కొంతమంది అయ్యో ఈ లోకంలో మనం జాగ్రత్తగా ఉండాలి, భయం అవసరం, భక్తి అవసరం, దేవుడు కావాలి, దేవుని సన్నిధి కావాలి, పడిపోకూడదు అనే దాని మీద మనం అంట వారి కోసం మనం ప్రార్థన కరుణించుడంటే ప్రార్థన చేయండి. అలాంటి అడుగు కలిగి ఉండాలి. ఆమోసు గ్రంథం 4:11 అంటాడు కదా, ఆమోసు గ్రంథం 4:11 వచ్చిన దేవుడు సొదొమ గొమొర్రాలను అసలు సొదొమ గొమొర్రా పట్టణం అసలు బోర్లదోని అంటే ఇదిగో ఇది ఒక పాత్ర అనుకోండి, దీన్ని తిప్పేయడం అంటే తిరగబడింది. ఎంత చేశాడట, ఆ సొదొమకు మన బోర్ల చేశాడట. 2 పట్టణాలు ఇప్పుడు అక్కడ పచ్చని మొక్క ఒకటి లేదు, ఒక పచ్చని అక్కడ మొక్క లేదంట. అది సొదొమ గొమొర్రా మీద ఏం చేశాడంట, అగ్నిని తర్వాత చదవండి. నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటలో నుండి
తప్పించుకుంటారు. కొంతమంది తప్పించుకున్నారట. అదిగో దేవుని యొక్క ఆ అగ్నిలో నుండి కొంతమంది తప్పించుకున్నారట, బయటకు వచ్చేసారట, ఏదో ఒక రీతిలో బయటకు వచ్చేసారట. అమ్మో మేము సేఫ్ అన్నారట. అయితే అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. అదిగో ఇంకా అంట మాట్లాడంట. కానీ తప్పించుకున్నారు, అయినా మాట్లాడాలని చూశాను, అయినా మీరు మాటల వాళ్ళు లేదు, మారినట్టుగా ఉన్నారే కానీ మాట్లాడకంటున్నాడు. చూసారా? ఎందుకో తెలుసా? ఆ నిత్య అగ్నిలో నుండి తప్పించడానికి దేవుడు ఇప్పటికీ మన వైపున ఆయన చేతులు చాచి ఉంచాడు. కనుక ఇక్కడ అంటున్నాడు, ఆ మాట చెప్తున్నాడు ఇక్కడ. అందుకోసమే ఆయన వైపు తిరిగిన వారు కాదు, తిరిగిన వారుగా ఉండాలి. ఈ రోజు ఆయన వైపు తిరగాలి, దేవుడి వైపు తిరగాలి. అగ్నిలో కాల్చబడిన ఒక నిప్పు కణముగా మనం ఉన్నట్లయితే దేవుడు తన సియోనులో ఒక సంఘములో మనలను ఒక బిడ్డలుగా మనలను చేరుస్తాడు. కాబట్టి ఈ మాటలు నిజంగా మొదటిది మనం చదువుకుంటే, మొదటి మాట మనం చదువుకున్నాం, సియోనులో అగ్ని ఉంది, అది పరిశుద్ధ సంఘముగా మనం చేర్చడానికి. రెండోది మనం చదువుకుంటే అదిగో అరణ్యమును దాటి వచ్చిన మోషేను చూస్తున్నాం. మోషే ఇప్పుడు ఒక బలమైన ఒక నాయకుడిగా అయ్యాడు. ఇప్పుడు అదిగో తన ప్రజలతో వెళ్తున్నాడు. ఈ రోజున అలాగా మనము మన కుటుంబాన్ని ముందుకు నడిపించుకోవాలి. అది చాలా గొప్ప విషయాన్ని తెలియజేస్తుంది. అదిగో మూడో విషయాన్ని మనం చూస్తే ఇక్కడ అంటున్న దానియేలు గ్రంథంలో 3:17 చదువుకుంటే, దానియేలు గ్రంథం 3:17 మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మలను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు మీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా ఈ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకోము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముగ్గురు మనుషులు కనబడుతున్నారు. బబులోను దేశంలో ముగ్గురు, షద్రకు, మేషకు, అబేద్నెగో. వాళ్ళ ముందట అగ్నిగుండం ఉంది. అనేకులు చనిపోయిన వారు ఉన్నారు అక్కడ. తన అగ్నిలో పడిన వారు చనిపోతారు. కానీ వీళ్ళట దేవుని మాట విన్న అగ్ని కణముగా ఉన్న వాళ్ళు. వీరు అగ్నిలో పడితే అగ్ని గుండమే చల్లారిపోయింది. వీరు ఒక కణముగా ఉండి ఆ అగ్నిని అంతటిని కూడా చల్లార్చిన అనుభవం కనబడతాం. దేవునికి స్తోత్రం. కానీ ప్రతి ఒక్క ముఖం ఇదిగో నీ మాట వినము, మేము వినేదంతా దేవుని మాటలే. చూసారా? మనసు మార్చుకునే రీతిలో చాలా మంది అదిగో ఇది కాదు మార్గం అంటే వేరే వెళ్ళిపోతున్నారు. మార్గం అంటే కానీ ఏమవుతున్నారట? తొలగిపోయే అనుభవం ఎట్లుందో తెలుసా? అదిగో ఎప్పుడైతే మనము నిలబడకపోతే, బలంగా నిలబడకపోతే, ప్రార్థనలో నిలబడకపోతే, అగ్ని వంటి అదిగో ఒక బలమైనటువంటి ప్రార్థన జీవితం కలగకపోతే మనము పడిపోవడానికి ఉన్నది, జారిపోవడానికి ఉన్నది, ఎనగబడటానికి ఉన్నది. అందుకోసం అంటున్నాడు, కొలిమిలో తీయబడిన ఒక కణముగా బయటికి శ్రమలని కష్టాలని దానిలో వస్తాయి. షడ్రకు, మేషకు, అబేద్నెగో ఒకటే అన్నారు, చనిపోవడానికైనా సిద్ధమే కానీ మేము ఈ ప్రతిమకు మాత్రం మొక్కం. మార్చుకోవాలా వాళ్ళ జీవితాలు, మార్చేసుకోవాలా వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు వెళ్ళిపోవాలా, రాసేసుకోవాలి వాళ్ళ జీవితాలు. నా జీవితాన్ని చాలా మంది ఎక్కడ నా జీవితాన్ని నేనే రాసేసుకున్నానండి అంటారు. దేనికి రాసేసుకున్నా? లాస్ అవడానికి, లాస్ అయిపోతా ఉన్నాను. అమెరికాలో జరిగే సంఘటన, ఒకటే కాలం పెళ్ళైతే సాయంత్రానికి విడాకులు అంటారు. నువ్వు నా సెట్ అవ్వాలా, విడాకులు తీసేసుకున్నావు. 4 రోజులకి విడాకులు తీసేసుకుంటాను. లేకపోతే ఒక 1 ఇయర్కి విడాకులు తీసేసుకుంటారు. ఇవన్నీ ఏంటి? సెట్ అవ్వటలా. అందుకోసమే వేరు అది అమెరికా, అదిగో ప్రపంచ దేశాల్లో అదిగో ఆ ఏరియాస్ ఆ కంట్రీస్ సరిపోతే నీకు నాకు ఒకటే, విడిపోవటం కాదు. దేవునిలో మనం కలిసి ఉండాలి. దేవునికి స్తోత్రం. కష్టం వచ్చిన నష్టం వచ్చిన దేవుళ్ళు నిలబడాలి. వేరే పోవడం కాదు, వేరే జీవితం కాదని, వేరే జీవితం మనకు అవసరం లేదు. అందుకోసమే ఇక్కడ అంటున్నారు కదా, వారు అంటున్నారు ఒకటే మాట, ఏంటో తెలుసా? మేము సేవిస్తున్న దేవుడు ఈ మండుకుతున్న అగ్ని పుస్తకమును ఒకవేళ చనిపోవడానికి అసలు. కాబట్టి ఇలా ఈ యొక్క ఉదయకాలం 9:30 అయింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, కొలిమిలో నుండి తీయబడిన ఒక
నిప్పుల కొడి, ఆ నిప్పుల కొడిలో నుండి తీపడా అమ్మండి ప్రార్థన తన జీవితంలో నుండి చచ్చిపోయే వరకు అండి నిలబడిందండి. అక్కడ నిలబడ్డాడండి. జారిపోలా, పడిపోలా, వెనకబడిపోలేదండి. ఆ సాక్ష్యం అవసరం. ఉన్నారండి, చేశారండి, చేసినంత చేసి నాశనం చేసి వెళ్ళిపోయారండి అని పేరు తెచ్చుకోకూడదు. అది ఈ లోకంలో పేరు ఉంటే పరలోకంలో కూడా అదే ఉంది. కొత్తదే ఉండదు అక్కడ. మనం చేసేదంతా అక్కడ కనపడతానే ఉంది. కాబట్టి ఇక్కడ ఆ అనుభవం కనబడుతుంది. వారు ఆ యొక్క నిప్పులు అనే దాని మీద అగ్ని కణముగా నిలబడిన వారిగా కనబడుతున్నారు. వారి మధ్యలో దేవుడు నిలబడ్డాడు. అగ్ని గుణాన్ని సల్లార్చారు. అదిగో వారి మధ్యలో ఆయన సంచరించిన వారిగా ఉన్నాడు. శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు నిలబడతాడు దేవుడు. నిలబడేది ఎవరైందంటే దేవుడే. కాబట్టి ఆ దేవుడి సన్నిధిలో నిలబడదాం, ప్రార్థనలో ముందుకెళ్దాం. మరి దేవుడు తన కృప చేత ఇదిగో ఈ యొక్క పరిచర్యలో ఆ కొలిమిలో నుండి తీయబడిన ఒక అనుభవం కలిగి ఒకటి అదిగో మొదటిది పరిశుద్ధపరచబడిన సమూహముల పరలోకం దేవుని సంఘముగా యెరూషలేములో తయారవ్వాలి. రెండవది మోషే ఒక అగ్ని అరణ్యమును దాటాడు. ఆ దాటితే విత్తనం అద్భుతాలు చూస్తున్నాడు. ఆ దాటిన అనుభవం ఏంటో తెలుసా? కాల్చబడిన అనుభవం. అప్పుడే గొప్ప కార్యం మా జీవితంలో జరగదు. మూడవది షడ్రకు మేషకు ఒకే మాట, మేము మారము, మా విశ్వాసం ఒకటే, మా దేవుడే, మేము మార్చుకునే వాళ్ళము. అందుకోసం వాళ్ళ పేర్లు లెక్కించబడ్డాయి. 4వ అనుభవం ఉంది. ఆ మాట చదివి ముగిచ్చేస్తాను, వివరించాను. కానీ 4వ అనుభవం ఏంటో తెలుసా? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1, 2, 3 వచ్చిన అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1, 2, 3 వచ్చిన పెంతుకోస్తు అనే మాటకు అర్థం ఏంటంటే 50వ రోజు. 50వ రోజు దానిని పెంతుకోస్తు అన్నారు. ఆ పెంతుకోస్తు మహా పండుగ దినమనంట వచ్చినప్పుడు అందరూ ఒకసారి ఉన్నారంట. పెంతుకోస్తులోనంట అందరూ ఒకసారి ఉన్నారంట. అయితే అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న చోటు వీళ్ళంతా కూడా నిండి ఉండను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై వాక్కు శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడారు. ఇక్కడ మనం చూస్తే ఒకే చోట అదిగో వాళ్ళు సమకూర్చబడిన వారుగా ఉన్నారు. అందరూ చాలా మంది అందరూ ఒకసారి ఉన్నారు. వారు చేస్తున్న ప్రార్థన ఏంటో తెలుసా? దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి రావాలని, అగ్ని చేత వాళ్ళు కాల్చబడాలని. అందరూ అలా ఉంటే ఆ చోటున దేవుని శక్తి అంటున్నాడు, సియోనులో ఒక అగ్ని దిగి వచ్చిందట. వాళ్ళందరినీ కాల్చేసింది. వారు ఒక భాష కాదు మాట్లాడుతుంది, అన్య భాష మాట్లాడుతున్నారు, దేవదూత భాష మాట్లాడుతున్నారు. వారు నాలుగులు విభాగించబడిన వారిగా వారి ఒక భాష, దేవదూత భాష మాట్లాడుతూ వారట భూమి మీద ఒక సాక్షులయ్యారు. దేవునికి స్తోత్రం. ఆది సంఘము ఒక బలమైన సంఘముగా, ఒక బలమైన వ్యక్తులుగా వారి యొక్క ఆస్తులన్నీ కూడా అదిగో అపోస్తలుల పాదాల దగ్గర తీసుకొచ్చారు. వారు లోకములో లోకాశలలో ఉండగా వారు దేవుని సన్నిధిలో ఒక సాక్షులుగా నిలబడ్డారు. ఒక ఆది సంఘం అభివృద్ధి అత్యధికమైన కార్యం జరిగింది. వారి ప్రార్థన ద్వారా వారు కాల్చబడిన అనుభవంలో ఒక కార్యాలను చూశారు. దేవునికి స్తోత్రం. ఒకే చోట కూడినప్పుడు ప్రార్థన శక్తి కలిగి ఉన్నారు. ఏ శక్తి కలిగి ఉన్నారట? అప్పుడు అగ్ని చేత కాల్చబడ్డారు. ఆ కాల్చబడే అనుభవం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి. దేవుడిచ్చిన వాక్కు, దేవుడిచ్చిన వాగ్దానము ఏది నిరర్ధకము కానేరదు. వాళ్ళంతా ఆ తర్వాత మనం చదువుకుంటే నెక్స్ట్ మనం చదువుకుంటే వాళ్ళందరూ కూడా అక్కడక్కడ సాక్షులుగా వెళ్ళిపోయారండి. దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొని సంఘము, సంఘ పరిచర్యలు, దేవుని యొక్క కుటుంబముగా
మనము మన కుటుంబాలను ఏం చేయాలో తెలుసా? సాక్షులుగా ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం. అందరూ ఒక దారి వెళ్ళొచ్చు, నీ దారి మాత్రము దేవుని దారి గుర్తుపెట్టుకోవాలి. వారు ఏ దారి నీకు అనవసరం, ఏ మార్గం వెళ్తున్నా మనకు అనవసరం. ఒక దారి యేసయ్య దారిలో నడువు, నిలబడు, మేలులు పొందుకుంటాం. అట్టి కార్యాలు మన జీవితాలు ప్రభు జరిగించును గాక. అట్టి మేలులతో దేవుడు నింపును గాక. అందుకోసమే అదిగో సాతాను దేవుడు ఎలాంటి రీతిలో సేవకుడిని పెట్టి ప్రధాన యాజకుడు దేవుని ఎదుట నిలబడ్డాడో వెంటబడి ఎవరున్నారు? సాతాను కూడా ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాలి. సాతాను నీ కోసం ఒక ఫిర్యాదు చేస్తాడు, కొంగ చేసి ఫిర్యాదు చేస్తాడు. నువ్వంట అన్నావా ఇక అంటే అయిపోకూడదు అనుకో. అయినా నేను ఒక సాక్షిగా దేవుని కోరుకుంటా. భయపడలేనండి, భయపడే వ్యక్తిని కాదండి. నా దేవుని కోసం నిందలు అనిపిస్తా, నా దేవుని కోసం బాధలు అనిపిస్తా, నా దేవుని సన్నిధిలో ఒక త్యాగాన్ని. చిన్న దానికి పారిపోయి పిరికి ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. దేవుడు ఒక బలమైన ఆత్మ. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మన పితరులు మన కుటుంబాల నుంచి వెళ్ళిన గొప్ప పెద్దలు కావచ్చు, స్త్రీలు కావచ్చు, వాళ్ళు ఒక సాక్షులుగా నిలిచారు. గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకు మన మధ్యలో ఉపరాష్ట్రాన్ని మన కోసం ఇంకా కొంతమంది మన సంఘముల నుంచి అదిగో మన సుగుణమ్మ వంగిపోయింది. దేవుళ్ళు వంగిపోయిన అనుభవం ఉంది. అక్కడ రాజు పట్ల ఆఖరి ప్రార్థన వరకు వచ్చింది. మాణిక్యమ్మ గారు అక్కడ పేరు కలిగింది, మరియమ్మ గారు పేరు కలిగింది. సంఘములో ఉన్నవాళ్ళు వాళ్ళు నిలబడ్డారు. ఇదేంటో తెలుసా? అగ్ని చేత వాళ్ళు కాల్చబడిన వాళ్ళంటే వాళ్ళు ఒక సాక్ష్యం ఉంది. మనం కూడా అలాంటి సాక్షాత్మకులు ప్రభు అందించుగాక, నిలబడుదుము కాక. దేవుడు మన పరిచర్యను అదిగో సియోనులో ఉన్న ఈ అగ్ని అదిగో కొలిబిలో నుండి అదిగో ఆ యొక్క యెరూషలేము అనే అగ్నిలో నుండి సియోనుకు చేర్చుగాక. దేవుడి మాట ప్రభు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.